డబ్బు రోజూ వాడతాం, దానికోసమే కష్టపడతాం, ఖర్చు పెడతాం. కాని ఒక్క క్షణం ఆగండి. అసలు ఈ డబ్బు అంటే ఏంటి? దాని వెనక దాదాపు 5000 ఏండ్ల పెద్ద కథే ఉంది. పదండి, ఈరోజు ఆ కథలోకి ఓ ప్రయాణం చేద్దాం. సరే, ముందుగా ఈ రోజుల్లో అందరినీ ఆలోచింపజేస్తున్న ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఎందుకని బంగారం ధరలు, బిట్కాయిన్ ధరలు ఆకాశాన్నంటున్నాయి? ఇన్వెస్టర్లందరూ వాటివైపే ఎందుకు పరుగులు తీస్తున్నారు? చూడండి, మన ఆర్థిక వ్యవస్థలో ఏదో ఒక పెద్ద మార్పు జరుగుతుందన్నమాట. ఆ మార్పు ఏంటో అర్థం కావాలంటే మనం డబ్బు కథలోకి, దాని మూలాలోకి వెళ్లాల్సిందే. ఈ జరుగుతున్న పరిణామాలన్నింటికీ ఒక పేరుంది. అదే డీబేస్మెంట్ ట్రేడ్. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. దాని అర్థమేంటంటే, ప్రజలకి తమ దగ్గరున్న డబ్బు అంటే కరెన్సీ, దాని విలువ భవిష్యత్తులో పడిపోతుందేమో అని భయం మొదలైనప్పుడు వాళ్లు తమ సంపదను కాపాడుకోవడానికి విలువ తగ్గని ఇతర ఆస్తుల్లోకి పెట్టుబడి పెడతారన్నమాట. ఇదొక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంపై, దాని కరెన్సీపై నమ్మకం తగ్గుతుందనడానికి ఒక పెద్ద సంకేత. ఈ డీబేస్మెంట్ అనేది ఈరోజో నిన్నో వచ్చింది కాదు. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఒక ఆసక్తికరమైన కథ చెప్తాను. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో కింగ్ హెన్రీ ఎయిత్ అనే ఒక రాజుండేవాడు. ఆయనకి యుద్ధాల కోసం బోలెడు డబ్బవసరమైంది. ఏం చేశాడంటే, నాణేలలో ఉండే వెండిని కొద్ది కొద్దిగా తీసేసి దాని బదులు చౌకైన రాగిని కలపడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకి ఆ నాణేలరిగిపోయి లోపలున్న రాగి బయటకు కనిపించడం మొదలైంది. దాంతో ప్రజలు ఆయన్ని సరదాగా ఓల్డ్ కాపర్ నోజ్ అని, అంటే పాత రాగిముక్కు అని పిలవడం మొదలుపెట్టారు. చూడండి, ప్రభుత్వాలు డబ్బు విలువను ఎలా దెబ్బతీస్తాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? అయితే చరిత్రలో జరిగినట్టే ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుందా? మన మోడర్న్ మనీ సిస్టంపై నమ్మకం ఎందుకు సవాలు చేయబడుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం టైం ట్రావెల్ చేసి డబ్బు ఎలా పుట్టిందో అక్కడ్నుంచి దాని ప్రయాణాన్ని చూడాలి. అలాగే మన ప్రయాణంలో మొదటి అడుగు డబ్బు మూలకథ. అసలు వస్తు మార్పిడి నుంచి నాణేల వరకు ఎలా వచ్చాం? ఒకసారి ఊహించుకోండి, డబ్బు అనేదే లేని ప్రపంచం. అప్పుడు ప్రజలు వస్తువులకు బదులు వస్తువులు మార్చుకునేవాళ్లు. దీన్నే మనం వస్తు మార్పిడి అంటే బార్టర్ సిస్టమ్ అంటాం. కాని ఇందులో ఒక పెద్ద చిక్కుంది. ఉదాహరణకి, నా దగ్గర ధాన్యముంది, నాకు బూట్లు కావాలి. నేను బూట్లు తయారుచేసే వ్యక్తిని వెతకాలి. అంతేకాదు, ఆ వ్యక్తికి నేనిచ్చే ధాన్యం అవసరమై ఉండాలి. చూసారా ఎంత కష్టమో? దీన్నే డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారు. దీనివల్ల వ్యాపారం చేయడం చాలా అంటే చాలా కష్టంగా ఉండేది. సరే, ఈ సమస్యకు మనుషులు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే కమోడిటీ మనీ. అంటే అందరూ విలువైనదిగా అంగీకరించే ఒక వస్తువును డబ్బులా వాడటం. కొన్ని చోట్ల ఉప్పు, కొన్ని చోట్ల పశువులు, కొన్ని చోట్ల అందమైన గవ్వలు, ఇలా రకరకాల వస్తువులను డబ్బుగా వాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే వాటికి సొంతంగా ఒక ఉపయోగం ఉంది గదా. అందుకే అందరూ వాటిని మార్పిడికి ఒప్పుకునేవారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే డబ్బుగా పనిచేయాలంటే దానికి 3 పనులు ఖచ్చితంగా చేయగలగాలి. 1, వస్తువులు కొనడానికి ఒక మాధ్యమంగా పనిచేయాలి. 2, వస్తువుల విలువను కొలవడానికి ఒక యూనిట్గా ఉండాలి. అంటే ఒక వస్తువు ధర ఇంత అని చెప్పగలగాలి. 3, మన సంపదను భవిష్యత్తు కోసం దాచుకోవడానికి వీలు కల్పించాలి. అంటే ఒక స్టోర్ ఆఫ్ వాల్యూగా ఉండాలి. ఈ 3 లక్షణాలుంటేనే అది అసలైన డబ్బు అనమాట. డబ్బు పరిణామంలో ఇప్పుడొక పెద్ద మలుపు. భౌతిక వస్తువుల నుండి కాగితం వరకు డబ్బు ఎలా మారింది? బంగారు, వెండి, నాణేళ్ళు చాలా విలువైనవే. కాని వాటిని ఒక చోటినుంచి ఇంకో చోటికి తీసుకెళ్లడం చాలా బరువు. పైగా దొంగల భయం. అందుకే ఆ రోజుల్లో వ్యాపారులు ఏం చేసేవారంటే, తమ దగ్గరున్న బంగారాన్ని నమ్మకమైన స్వర్ణకారుల దగ్గర దాచిపెట్టి ఒక రసీదు తీసుకునేవారు. క్రమంగా ఏం జరిగిందంటే, వ్యాపారం చేసేటప్పుడు ఆ బంగారాన్ని ఇచ్చిపుచ్చుకునే బదులు ఆ రసీదులనే ఒకరికొకరు ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. చాలా తేలిక కదా. ఇక్కడే ఆ స్వర్ణకారులకు ఒక తెలివైన, ఇంకా చెప్పాలంటే కొంచెం ప్రమాదకరమైన ఆలోచన వచ్చింది. అందరూ ఒకేసారి వచ్చి బంగారం అడగరు కదా. మన దగ్గర ఉన్న బంగారం కంటే ఎక్కువ విలువైన రసీదులను మనం జారీ చెయ్యొచ్చు అని గ్రహించారు. ఇదే ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్రాక్షనల్ రిజర్వ్ విధానం. ఈ ఆలోచన అద్భుతంగా పనిచేయడంతో ప్రభుత్వాలు దీన్ని అధికారికంగా మార్చేశాయి. దానికే గోల్డ్ స్టాండర్డ్ అని పేరు పెట్టారు. అంటే ప్రభుత్వం ముద్రించే ప్రతి నోటు వెనక దానికి సమానమైన విలువగల బంగారం ఖజానాలో ఉందని ఒక హామీ. ఈ హామీతోనే కాగితపు డబ్బుపై ప్రజలకు విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు మనం డబ్బు కథలో అత్యంత కీలకమైన మన ప్రస్తుత వ్యవస్థలోకి అడుగుపెడుతున్నాం. అదే నమ్మకం మీద నడిచే ఫియట్ యుగం. ఒకసారి
ఈ టైంలైన్ను చూడండి. దాదాపు 150 ఏళ్లపాటు అంటే 1821 నుంచి ప్రపంచంలో పెద్ద పెద్ద కరెన్సీలన్నీ బంగారంతో ముడిపడి ఉన్నాయి. ఒక బలమైన ఆధారముండేది. కాని 1971లో ఆ బంధం ఒక్క దెబ్బతో తెగిపోయింది. ఆ క్షణం నుంచి డబ్బు గురించి మనకు తెలిసిన ప్రతీదీ మారిపోయింది. 1971 ఈ సంవత్సరాన్ని డబ్బు చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేం. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇకపై అమెరికా డాలర్ను బంగారంగా మార్చడం కుదరదు అని తేల్చి చెప్పేశారు. ఒక్క ప్రకటనతో డబ్బుకున్న ఆ భౌతిక ఆధారం మాయమైపోయింది. డబ్బు రూల్ బుక్ని పూర్తిగా తిరగరాశారన్నమాట. అప్పట్నుంచి మనం వాడుతున్న డబ్బే ఫియట్ మనీ. ఫియట్ అంటే లాటిన్లో లెట్ ఇట్ బి డన్ అని అర్థం. అంటే ప్రభుత్వం ఇది డబ్బు అని చెప్పింది కాబట్టి ఇది డబ్బు. దీని వెనక బంగారం లేదు, వెండి లేదు, ఏమీ లేదు. దీని విలువ కేవలం ఆ ప్రభుత్వాన్ని మనమెంత నమ్ముతున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకం పోతే ఆ కాగితం కేవలం కాగితం ముక్కే. మరి ఫియట్ సిస్టంలో లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి. లాభమేంటంటే దేశానికి ఆర్థికంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు అవసరమైనంత డబ్బును ప్రింట్ చేసి వ్యవస్థను కాపాడగలవు. ఇది చాలా పెద్ద ఫ్లెక్సిబిలిటీ. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఈ అధికారాన్ని అదుపు లేకుండా వాడితే, అంటే ఇష్టమొచ్చినట్టు డబ్బు ప్రింట్ చేస్తే మార్కెట్లో డబ్బు ఎక్కువైపోయి దాని విలువ పడిపోతుంది. దాన్నే మనం ద్రవ్యోల్బణం అంటాం. అంటే మన కష్టార్జితం, మన పొదుపు విలువ ఆవిరైపోతుంది. ఇప్పుడు మనం మళ్లీ మొదటికే వచ్చాం. చూసేరా? ప్రభుత్వాలు ఇలాగే ఎక్కువ డబ్బును ప్రింట్ చేస్తాయేమో అన్న భయం పెరిగినప్పుడు, ఆ ప్రభుత్వంపై, ఆ కరెన్సీపై నమ్మకం సన్నగిలినప్పుడు ప్రజలేం చేస్తారు? తమ సంపదను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయాల వైపు చూస్తారు. అదే ఈ రోజుల్లో మనం చూస్తున్న డీబేస్మెంట్ ట్రేడ్. సరే, ఈ కథలో ఇప్పుడు మనం సరికొత్త డిజిటల్ అధ్యాయంలోకి వచ్చేశాం. ఇంటర్నెట్, క్రిప్టోగ్రఫీ తీసుకొచ్చిన ఈ విప్లవం ఒక కొత్త పరిష్కారమా? ఈ పాత కొత్త వ్యవస్థల మధ్య తేడాను ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. డాలర్ లాంటి ఫియట్ మనీని ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు కంట్రోల్ చేస్తాయి. వాళ్లు కావాలంటే ఎంతైనా ప్రింట్ చేయగలరు. కాని బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు అలా కాదు. వాటిని ఎవరూ కంట్రోల్ చేయలేరు. అవి ఒక వికేంద్రీకృత నెట్వర్క్పై నడుస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా వాటి సరఫరా పరిమితంగా ఉంటుంది. దాన్ని ఎవరూ మార్చలేరు. అయితే బిట్కాయిన్ను మనం నిజంగా డబ్బు అని పిలవచ్చా? ఇందాక మనం మాట్లాడుకున్న డబ్బు యొక్క 3 విధులతో ఒకసారి పోల్చి చూద్దాం. వినిమయ మాధ్యమంగా, అంటే షాపుల్లో వస్తువులు కొనడానికి దీని వాడకం ఇంకా చాలా తక్కువ. ఖాతా యూనిట్గా, అంటే వస్తువుల ధరలను బిట్కాయిన్లో చెప్పడమనేది దాదాపుగా లేదనే చెప్పాలి. కాని మూడోది విలువ నిల్వగా. ఇక్కడే అసలు చర్చ జరుగుతోంది. దాని సరఫరా పరిమితం కాబట్టి భవిష్యత్తులో మన సంపదను కాపాడుకోవడానికి ఇది ఒక మంచి ఆస్తి కావచ్చని చాలామంది నమ్ముతున్నారు. అయితే దాని ధరలో ఉండే విపరీతమైన హెచ్చుతగ్గులు ఒక పెద్ద అడ్డంకి. సరే, డబ్బు యొక్క ఈ సుదీర్ఘ ప్రయాణం ముగింపుకొస్తున్నాం. ఇంత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, డబ్బు అనేది కేవలం ఒక వస్తువు కాదు, అది ఒక టెక్నాలజీ. మనుషుల మధ్య నమ్మకాన్ని సృష్టించడానికి కనిపెట్టిన ఒక సోషల్ టెక్నాలజీ. దాని రూపం గవ్వల నుంచి బంగారానికి, కాగితానికి, ఇప్పుడు కంప్యూటర్ కోడ్కి మారింది. కాని దాని ఆత్మ, దాని ప్రాథమిక ఉద్దేశం ఎప్పుడూ ఒకటే: నమ్మకాన్ని నిర్మించడం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఇదే. ఈ చార్ట్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అప్పులు ప్రపంచం మొత్తం జీడీపీ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక ఊహకందని సంఖ్య. ఇంత భారీ అప్పులు ఉన్నప్పుడు ప్రభుత్వాలు భవిష్యత్తులో దీన్ని తీర్చడానికి ఇంకా ఎక్కువ డబ్బును ముద్రిస్తాయేమో అన్న భయమే ఈ డీబేస్మెంట్ ట్రేడ్కు అసలు కారణం. చివరిగా ఒక్క విషయం. గవ్వల దగ్గర మొదలై కంప్యూటర్ కోడ్ వరకు వచ్చిన డబ్బు ప్రయాణమంతా నమ్మకమనే ఒకే ఒక్క పదం చుట్టూ తిరిగిన ఒక పెద్ద ప్రయోగం. ఇప్పుడు మనం చరిత్రలో ఎన్నడూ లేనంత అప్పులు, ఊహించని సాంకేతిక మార్పుల మధ్య నిలబడి ఉన్నాం. ఇలాంటి సమయంలో మనందరి నమ్మకానికి తదుపరి రూపం ఎలా ఉండబోతోంది? అది మళ్లీ ప్రభుత్వాలు నియంత్రించే డిజిటల్ కరెన్సీ అవుతుందా, లేక ఎవరి నియంత్రణలో లేని సరికొత్త రూపం తీసుకుంటుందా? ఈ కథకు ముగింపింకా రాయలేదు. భవిష్యత్తే దానికి సమాధానం చెప్పాలి.